ఎలా ఆపాలో నాకు తెలుసు, గతంలో ఎన్నో ఆపాను, ఇప్పుడు కూడా ఆపుతా అంటూ ట్రంప్ అంటున్నాడు. బట్ అంతకన్నా ముందు మొన్నేమన్నాడు, ఆల్రెడీ 60 రోజులు అయిపోయాయి, 61వ రోజుకు చేరుకుంది, ఒకవేళ మీరు కనుక ఇప్పుడు కనుక ఆగకపోతే ఏమండి ఇరాన్ ఉద్దేశిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు కనుక యుద్ధాన్ని ఆపకపోతే దారుణమైన పరిణామాలని నువ్వు భరించాల్సి ఉంటుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆల్రెడీ ఇప్పటికే ప్లాన్ సిద్ధంగా ఉంది, దాడులకు సంబంధించిన ప్లాన్ నా దగ్గర సిద్ధంగా ఉంది, ఏ క్షణానైనా దాన్ని ప్రయోగిస్తాను. ఈసారి కనుక దాడి చేస్తే అత్యంత క్రూరంగా ఉండబోతోంది, అత్యంత దారుణంగా ఉండబోతుందని చెప్పి ఇరాన్ ఉద్దేశించి ఇదే ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఓ పక్క దాడి చేస్తా అంటాడు, ఇంకో పక్క మళ్ళీ శాంతి చర్చలు అంటాడు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? ఇజ్రాయెల్ మనం చూసాం, ఇప్పటికీ కీలకమైన వ్యక్తులని లేపేసింది. మరి ముఖ్యంగా గ్యాస్ వార్ చేసిందనే చెప్పుకోవాలి. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట ఇజ్రాయెల్ ఎటువంటి దాడులకు పాల్పడిందో మనం చూసాం. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ కూడా ప్రతిదాడి చేసింది. ఆదివారం కూడా ఇటు గ్యాస్ వార్కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇజ్రాయెల్ సిటీస్లోని ఇరాన్ వైమానిక దాడులకు పాల్పడింది. టెల్ అవీవ్కి సంబంధించి ఎయిర్ రైడ్ సైన్యంలో మోత మోకింది. దీంట్లో చాలామంది మరణించారు. హైఫా నగరంలోని అక్కడ చమురు శుద్ధి కర్మాగారం ఉంటుంది, అది దెబ్బతింది. హైఫా నగరంలోని చమురు శుద్ధి కర్మాగారం, ఎందుకంటే రిమెంబర్ ఇరాన్ మీద ఇజ్రాయెల్ గ్యాస్ స్టేషన్స్ మీద దాడి చేస్తుంది, నేను మీకు గుర్తుంది కదా. సో నిన్న కౌంటర్గా ఇరాన్ కూడా ఇజ్రాయెల్లోని గ్యాస్ స్టేషన్స్ కావచ్చు, లేకపోతే గ్యాస్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే ఫ్యూయల్ ఫెసిలిటీస్, మరి ముఖ్యంగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకునే సందర్భంలో అవన్నీ పక్కన పెడితే ఈ గ్యాస్ వార్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఎక్కడేం చేస్తుందంటే హైఫా నగరంలోని చమురు శుద్ధి కర్మాగారం మీద దాడి చేస్తుంది. ఈ దాడి ఫలితంగా చమురు శుద్ధి కర్మాగారం, దానికి సంబంధించిన పైప్ లైన్లు, ట్రాన్స్మిషన్స్ లైన్స్ అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. వీటిని నిర్వహిస్తున్న బజాన్ గ్రూప్ టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్చేంజ్కు ఒక నివేదికను ఇచ్చింది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ మరి ముఖ్యంగా చమురు శుద్ధి కర్మాగారం ఉంది కదా, ఇది తన కార్యకలాపాలని యథావిధిగా కొనసాగిస్తోంది. అయితే దానికి కనెక్టివిటీలో ఉన్న విభాగాలు ఉంటాయి కదా, అవి ప్రస్తుతం మూతపడ్డాయి అంటూ చర్చ జరుగుతోంది. ఈ ఘటనలోని ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ విమానాలకు ఫ్యూయల్ని అందించే కేంద్రాలపై ఇరాన్ మిజైల్స్తో దాడి చేస్తుంది అంటూ కూడా ఇటు పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ చెప్పుకొచ్చింది ఇరాన్కి సంబంధించి. సో ఇలా అనేకమైన దాడులు, ప్రతి దాడులతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య బాంబుల మోత మోగుతోంది. ఒకసారి ఎటువంటి దాడులు జరుగుతున్నాయో చూద్దాం. Himmel. మా జోలికొస్తే నీ తాట తీస్తా అంటోంది ఇరాన్. ఎవరికి? ఇజ్రాయెల్కి. సో ఈ నేపథ్యంలోని నీకంత సీన్ లేదులే, నీకన్నా ముందే నిన్ను లేపేస్తా అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇలా మాటల తూటాలు పేలుతున్నాయి, మిజైళ్ల వర్షం కురుస్తోంది, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు, అన్ఆర్మ్డ్ వెహికల్స్తో దాడి జరుగుతోంది. దీంతో పాటు మరీ ముఖ్యంగా గ్యాస్ ఉత్పాదక కేంద్రం దగ్గర మంటలు సంభవించిన పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్ ఇరాన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్ సహా 80 టార్గెట్స్ మీద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడికి దిగింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అక్కడ స్టేట్మెంట్స్తో వెళ్తోంది. ఆ దాడుల్లో మీరు చూస్తున్నారు, భీకర దాడులు జరిగాయి. హైఫా నగరం టార్గెట్గా, మరి ముఖ్యంగా హైఫాలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారాన్ని టార్గెట్గా దాడులకు దిగింది నిన్న ఇరాన్. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడొచ్చు. టెల్ అవీవ్కి సంబంధించి ఇజ్రాయెల్ ప్రస్తుతం ఒక భీకర దాడులను ఎదుర్కొంటోంది. బంకర్లోకి జనం పరుగులు పెడుతున్నారు. చిన్నారులు, మరి ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు ఎప్పుడైతే ఎయిర్ రైడ్ సైరన్స్ మోగుతున్నాయో వెంటనే వాళ్ళు బంకర్లోకి పరుగులు పెడుతున్నారు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి ఎటువంటి దాడులు జరుగుతున్నాయనేది విశ్వాసంతో చూద్దాం. صاروا بالغلاف الجوي مش بس هيك ليك البوستر تبعه. هيك عم يعطوكم ولا كأنه عم لا +900 companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇజ్రాయెల్ కు తానేమీ తక్కువ కాదంటోంది ఇరాన్. ఇజ్రాయెల్ టార్గెట్ గా 100కు పైగా ఇరాన్ మిసైల్స్ ను ప్రయోగించింది. ఇరాన్ మిసైల్స్ దాడిలో టెల్ అవీవ్ ధ్వంసమైంది. ఇరాన్ మిసైల్స్ ముందు చిన్నబోయాయి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. మరి ముఖ్యంగా పౌరుల నివాసాల టార్గెట్ గా ఇరాన్ దాడులకు పాల్పడింది. ఇరాన్ దాడిలో 30 మందికి పైగా చనిపోయినట్లు ఇజ్రాయెల్ స్వయంగా ప్రకటించింది. ఇరాన్ దాడులతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ వాసులు. భయంతో బంకర్లోకి పరుగులు పెడుతున్నారు జనం అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఒకసారి విజువల్స్ చూద్దాం. Himalaya. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటుంది. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఆ సిచ్యువేషన్ ఎంత పతాక శీర్షకు చేరిందంటే టెల్ అవీవ్ కి సంబంధించి నిన్న జరిగిన దాడులు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి దారితీశాయి. మరి ముఖ్యంగా పోర్టులకు సంబంధించి పోర్టులే కేంద్రంగా ఇద్దరికిద్దరు కూడా ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ ఇద్దరికిద్దరు కూడా తామేమీ తక్కువ కాదన్న రీతిలో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి. యుద్ధ వాతావరణం స్థాయికి చేరుకుంటోంది. మరి ముఖ్యంగా టెహ్రాన్ లో కారు బాంబులు 6 అణు శాస్త్రవేత్తల మరణం తర్వాత ఇప్పుడు ఈ ఘటన మరింత సంచలనంగా మారింది. ఎందుకంటే ఇంధన కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రాంగణంపైన కూడా దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. దాంతోపాటు ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ మీద కూడా అదే స్థాయిలో దాడులకు దిగింది ఇరాన్. మరి ముఖ్యంగా గత రాత్రి చూసుకుంటే కనుక అక్కడ పోర్టుల మీద విరుచుకుపడింది. పోర్టులతో పాటు మరికొన్ని కేంద్రాలకు సంబంధించి అణు స్థావరాల టార్గెట్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి ఆ యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇక్కడ
ఇజ్రాయెల్లోని అమెరికా ఎంబసీ మీద కూడా దాడి జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో